ఈరోజు వీడియోలో చపాతీ రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా కొత్త వీడియోని మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ కర్రీని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొంచెం అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 3 లవంగాలు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఈ మసాలాలో ఉండి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసి చికెన్లో ఉండే వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు చికెన్లోంచి వాటర్ మొత్తం సపరేట్ ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు మనకి కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ని అయితే వేసుకోవాలి. మనం ముందుగానే చికెన్లోకి అయితే సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు మనకి చికెన్ మొత్తం ఉడికి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇది చపాతీ రైస్ రోటీలోకి ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.